ఇవాల్టితో ఆంధ్రుల దశాబ్దాల స్వప్నం సాకారమవుతోంది. నేటి నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ పట్టాలెక్కనుంది. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా 18వ అధికారిక రైల్వే జోన్ ఆవిర్భావం కానుంది. భారతీయ రైల్వే వ్యవస్థలోనే అత్యంత కీలకమైన వ్యూహాత్మకమైన జోన్గా ఇది అవతరించబోతోంది. 1,06,000 కోట్లతో మౌలిక వస్తువులు సమకూరనున్నాయి. విశాఖపట్నం కేంద్రంగా నేటి నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. విశాఖలోని విఎంఆర్డీఏ డెక్ భవనంలో జోనల్ తాత్కాలిక కార్యాలయాన్ని అధికారులు అందుబాటులోకి తెచ్చారు. జోన్ కు సంబంధించిన మెకానికల్, టెలికమ్యూనికేషన్, సివిల్, ప్రధాన పరిపాలన వ్యవహారాలన్నీ అక్కడి నుంచే సాగనున్నాయి. సిపిఆర్ఓను నియమించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ శ్రీ సత్యసాయి జిల్లా మినహా ఏపీ మొత్తం విస్తరించింది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలు కూడా ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ జోన్ కింద మొత్తం 4 డివిజన్లు పనిచేస్తాయి. ఇందులో ముఖ్యమైనది విజయవాడ డివిజన్. గుంటూరు, గుంతకల్లు, కొత్తగా ఏర్పాటైన విశాఖ డివిజన్లు ఈ జోన్ పరిధిలోనే ఉంటాయి. ఇప్పటి వరకు ఉన్న పాత వాల్తేరు డివిజన్ను 2గా విభజించారు. ఏపీ పరిధిలోని భాగాన్ని కొత్తగా విశాఖపట్నం డివిజన్ గా మార్చి సౌత్ కోస్ట్ రైల్వేలో కలిపారు. మిగిలిన భాగాన్ని రాయగడ డివిజన్ గా మార్చి ఒడిశాలోని తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి మార్చారు. దీంతో 130 ఏళ్ల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ కనుమరుగైంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వందలాది స్టేషన్లు వస్తాయి. వాటిలో జోనల్ ప్రధాన కార్యాలయమైన విశాఖతో పాటు విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, తిరుపతి, నెల్లూరు, రాజమహేంద్రవరం, ఏలూరు, ఒంగోలు, కడప, అనంతపురం, విజయనగరం, తెనాలి, రేణిగుంట ప్రధాన స్టేషన్లు. పలాస, ఇచ్చాపురం సెక్షన్లోని 7 కీలక స్టేషన్లైన పలాస, సుమ్మదేవి, మందస రోడ్, బారువా, సోంపేట, జాడుపుడి, ఇచ్చాపురాన్ని ఈ జోన్ పరిధిలోకి చేర్చారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో ఏపీలో రైల్వే పరిపాలన, ప్రాజెక్టుల ఆమోదం, నిర్ణయాల ప్రక్రియ వేగవంతం కానుంది. కొత్త రైళ్ల కేటాయింపు, ప్రయాణికుల సమస్యల పరిష్కారం ఇకపై స్థానికంగానే జరుగుతాయి. విశాఖ, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి ప్రధాన ఓడరేవులను ఈ జోన్ అనుసంధానించనుంది. దీనివల్ల ఉక్కు, బొగ్గు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తుల సరుకు రవాణా సులువై పారిశ్రామిక లాజిస్టిక్స్ రంగానికి, రైల్వేకు భారీ ఆదాయ వనరుగా మారనుంది. ఈ జోన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం వల్ల కొత్త రైల్వే లైన్ల విస్తరణతో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అటు భవిష్యత్తు అవసరాలు, ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా జోన్ పరిధిలో భారీ ప్రణాళికలు అమలవుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ల పునర్నిర్మాణం జరుగుతోంది.